బడికి వేసవి సెలవులు ఇచ్చారు. ఆటలపై ఆసక్తి ఉన్న చిన్నారులు గ్రౌండ్ల బాట పట్టారు. ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఆటలు నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారులకు క్రీడల్లో మెలకువలు నేర్పిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు కోచ్లు. ఆటలు నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారులతో ఓరుగల్లు క్రీడా మైదానాలు కలకలలాడుతున్నాయి. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో 13 రకాల క్రీడల్లో కోచింగ్ ఇస్తున్నారు. పిల్లల ఆసక్తిని బట్టి ఆటలు నేర్పిస్తూ ఉండటంతో పిల్లలు కూడా క్యాంపులకు భారీగానే వస్తున్నారు. వేసవి శిక్షణా శిబిరాలకు 400 మంది చిన్నారులు వస్తూ ఉండగా వారికి ఇష్టమున్న ఆటలు కోచ్లు నేర్పిస్తున్నారు. 11 చోట్ల క్రీడా మైదానాలను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. జిమ్నాస్టిక్స్ లో చిన్నారులు చేస్తున్న జంపులు చూసి తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. చిన్నారులు స్ప్రింగ్ లా ఎగిరి గంతులేస్తున్నారు. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. టెన్నిస్ ఒక ఫిట్నెస్ గేమ్. టెన్నిస్ అంటే నేను లాస్ట్ సమ్మర్ నుంచి టెన్నిస్కి వస్తున్నాను. ఫిట్నెస్ కోసం ఈ టెన్నిస్ అనేది ఉపయోగం పడుతుంది. టెన్నిస్ ఇంటికాడ ఆడడానికి టైం ఉండట్లేదు, మళ్ళీ స్కూల్ టైంలో వీలు అవ్వట్లేదని సమ్మర్ క్యాంప్లో టెన్నిస్కి వచ్చిన. మళ్ళీ టెన్నిస్ వల్ల ఫిట్నెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసిండ్రు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ఆటలు నేర్చుకునేందుకు వచ్చే చిన్నారులకు క్రికెట్, వాలీబాల్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్, ఖోఖో, రెజ్లింగ్, తైఖాండో, జిమ్నాస్టిక్స్లతో పాటుగా ఇతర ఆటలు నేర్చుకునేందుకు చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటలు నేర్చుకోవడం వల్ల ఫిట్నెస్ ఉంటుందంటున్నారు పిల్లలు. శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంచుకోవడానికి ఆటలు ముఖ్యమేనంటున్నారు. స్కూల్ వల్ల గేమ్స్ కానీ ఏది ఆడుకోలేకపోతున్నా స్టడీస్ వల్ల. సో హాలిడేస్లో ఆడుకుందామని ఇటు వచ్చిన, సమ్మర్ క్యాంప్కి వచ్చిన. ఇంట్లో ఉంటే గేమ్స్, ఫోన్ గేమ్స్, ఊకే స్క్రీనే అవుతుందని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ కోసం టెన్నిస్ ఆడడానికి వస్తున్నా. ఫిజికల్ ఫిట్నెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే తైక్వాండో అనేది ఒక ఒలింపిక్ గేమ్ కావడం వల్ల నేషనల్ వైడ్గా దీనికి చాలా పెద్ద గుర్తింపు ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక స్పోర్ట్లో పాల్గొని మన దేశానికి ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారు కావాలని కోరుకుంటున్నాము. ఆటలంటే ఇష్టం కానీ స్కూల్కు వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం సమయం లేకపోవడంతో ఆటలు ఆడాలని ఉన్నా నేర్చుకోలేకపోతున్నామంటున్నారు చిన్నారులు. ఇప్పుడు స్కూల్ సెలవులు కావడంతో తాము ఆటలు నేర్చుకోవాలనే పట్టుదలతో ఉదయమే స్టేడియంకు వస్తున్నామంటున్నారు. నేను ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటానా. ఇక్కడ క్రికెట్తోని డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ మాకు మ్యాచెస్, సండే ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఆర్పిస్తారు. చాలా మంచిగా అనిపించింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. మానసిక ఉల్లాసాన్నిచ్చేవి క్రీడలు. ఆ క్రీడలు నేర్పించేందుకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్రీడలతో పాటుగా పిల్లలు పెద్దలతో క్రమశిక్షణగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంటి దగ్గర ఉండే సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నామని, ఇప్పుడు గ్రౌండ్కి వచ్చే ఆటల్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే సెల్ టైం కూడా తగ్గుతుందని స్టూడెంట్స్ అంటున్నారు. ఆటలు ఆడటం వల్ల తమలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇంటికాడ ఉంటే ఓన్లీ మొబైల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇడికి వస్తే కొంచెం హెల్తీగా ఉంటారు, అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫోన్తోని అది ఇది అని. క్రికెట్ నేర్చుకునేందుకు చాలా మంది పిల్లలు వస్తున్నారు. అందుకే తాము కోచింగ్ తీసుకుంటూ తాను నేర్చుకున్న క్రీడను 10 మందికి పంచాలనే లక్ష్యంతో తాను క్రికెట్ నేర్పిస్తున్నానని చెబుతున్నారు కోచ్లు. మేము ఇక్కడ మాకు కోచ్లు 11 మంది శిక్షకులు ఉన్నారు సార్. దాంట్లో ఎస్పెషల్లీ అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, లాన్ టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, షటిల్ ఇవన్నీ వాళ్ళకు చక్కగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాము. జిమ్నాస్టిక్లో అయితే 5 years నుంచి 9 years వరకు తీసుకుంటున్నాము. మిగతా రిమైనింగ్ అంతా ఆన్లైనే సార్. ఇది ప్రాసెస్ అంతా అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకుంటూ పిల్లల కోసము ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దానివలన ఫిట్నెస్ కోసము, హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ పెరగడానికి కోసం గురించి పిల్లలకు వివిధ రంగాల్లో మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆటలు నేర్చుకునేందుకు చిన్నారులు గ్రౌండ్కు రావడంతో పిల్లలతో సందడిగా మారింది. సమ్మర్ సెలవులు ముగిసేలోపు తమకిష్టమైన ఆటల్లో ప్రావీణ్యం సాధించేందుకు విద్యార్థులు గ్రౌండ్లో చెమటోడుస్తున్నారు.